హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. అదేంటంటే మీరు ఎవ్రీ వీక్ 50 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నారు. డిస్క్రిప్టివ్ మెథడ్ నుంచి ఆబ్జెక్టివ్ మెథడ్లోకి వచ్చారు, అంటే ఓఎంఆర్ షీట్లో రాస్తున్నారు. రైట్, గుడ్. అయితే ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి 50 మార్క్స్కి ఉండదు. ఫైనల్ ఎగ్జామ్ అనేది 50 మార్క్స్కి ఉండదు. ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 300 మార్క్స్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ అనేది 300 మార్క్స్ ఉంటుంది. మరి 300 మార్క్స్కి ఉన్నప్పుడు 50 మార్క్స్కి మీరు రాయడం వల్ల టైం సెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, సో 50 మార్క్స్కి 1 అవర్లో రాస్తున్నారు, కానీ మధ్యలో మీకు ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ 300 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీక్ అంటే రేపటి నుంచి, అంటే రేపు మండే నుంచి మీకు ప్రతిరోజు ఏం చేస్తానంటే ఇప్పటి వరకు 5 డేస్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు క్లాసెస్ చెప్పడము, వీకెండ్లో రివిజన్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పటి వరకు అయిన వీక్స్ అంటే ఇప్పుడు మండే ఏం చేస్తానంటే వీకెండ్ రివిజన్ 1 క్లాస్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. వీకెండ్ రివిజన్ 1 అంటే వీకెండ్ రివిజన్ 1 అంటే ఆ వీక్ లో నేర్చుకున్న అన్ని కూడా సంస్థలు ఉంటాయిగా. రైట్, ట్యూస్డే వీకెండ్ రివిజన్ 2 పంపిస్తా. తర్వాత వెడ్నెస్డే వీకెండ్ రివిజన్ 3, ఓకే. థర్స్డే వీకెండ్ రివిజన్ 4, ఫ్రైడే వీకెండ్ రివిజన్ 5. అంటే 5 వీక్స్ సంబంధించినటువంటి సిలబస్ మీరు రేపటి నుంచి నేర్చుకుంటారు. సాటర్డే ఏం చేస్తారు, ఈ 5 వీక్స్ సంబంధించిన మళ్ళా మీరు రివిజన్ చేసుకొని సండే ఎగ్జామ్ రాయిపోతున్నారు. రైట్, నేను చెప్పింది మీకు అర్థమైనట్లుంది. ఇప్పుడు రేపటి నుంచి మీకు 5 వీక్స్ కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ప్రతిరోజు రోజుకొక వీకెండ్ రివిజన్ అనేటువంటిది పంపించడం జరుగుతుంది. సో ఆ రివిజన్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవుతారు. రైట్, అవి మాత్రమే మీరు ప్రిపేర్ అయ్యి గ్రాండ్ ఎగ్జామ్ రాస్తారు. సో ఈ గ్రాండ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే టోటల్ గా 300 మార్క్స్ కి ఉంటుంది. రైట్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ కి ఎన్ని ఉంటాయంటే మ్యాథమెటిక్స్ కి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 into 3 150 మార్క్స్. రైట్, మ్యాథమెటిక్స్ లో 50 క్వశ్చన్స్ ఇచ్చి 50 into 3 150 మార్క్స్. రైట్, అలాగే ఇంటెలిజెన్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ ఇంటెలిజెన్స్ లో 25 క్వశ్చన్స్ ఇస్తాను. 25 into 2 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 25 into 2 50 మార్క్స్. అంటే మ్యాథ్స్ 150, ఇంటెలిజెన్స్ 50, టోటల్ గా 200 మార్క్స్ అయ్యాయి. రైట్, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 into 2 50 మార్క్స్. నెక్స్ట్ జీకే మీన్స్ సైన్స్ అండ్ సోషల్, వీటి నుంచి కూడా మీకు 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అంతా కలిపి సైన్స్ అండ్ సోషల్ జీకే మీకు ఎంతవరకు జీకేలోనే ఇంట్రడ్యూస్ అవుతుంది. ప్రతిదీ కూడా సైన్స్ అండ్ సోషల్ కాకుండా జీకే లాగా, అంటే మీకు ఎంతవరకు అయిన సిలబస్ లో జీకే ఉన్నాయి. ఫండమెంటల్స్, ఫస్ట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ ద ఇండియా, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి జీకే మీరు ప్రెసెంట్ అయితే జీకే మీకు జరుగుతుంది. సో జీకే ఇంటూ 25 క్వశ్చన్స్, 25 into 2 50 మార్క్స్. సో టోటల్ గా 300 మార్క్స్ అయ్యాయి. ఎందుకు ఇలా సార్? ఎందుకు అంటే మీరు 50 మార్క్స్ రాసుకుంటూ వెళ్తే ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది మీకు 300 మార్క్స్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ 300 మార్క్స్ ఉంటుంది. మరి ఆ 300 మార్క్స్ అనేటువంటిది ఎలా చేస్తారు మీరు? సో 300 మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే 300 మార్క్స్ కే ప్రిపేర్ అవ్వాలి. 125 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ కి ప్రిపేర్ అవ్వాలి. అందుకే మనం ఇన్ ద మిడిల్ లో నేను గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తాను. ఈ గ్రాండ్ టెస్ట్ సేమ్ యాజ్ లైక్ ఫైనల్ టెస్ట్. ఫైనల్లో మీరు ఎలా రాయబోతున్నారో అలానే రాయాలి. అలాగే మీకు పంపించినటువంటి ఓఎంఆర్ షీట్ ని కలర్ జిరాక్స్ తీసుకోండి. ఎందుకు కలర్ జిరాక్స్ అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ లో కలర్ జిరాక్స్ మాత్రమే ఇస్తారు. కలర్ జిరాక్స్ తీసుకుంటే మీకు కలర్ జిరాక్స్ ఎక్స్టీస్ గా ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. రైట్, చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఎగ్జామ్స్ లో 10 మ్యాథ్స్ మాత్రమే రాశారు, కానీ 50 మ్యాథ్స్ లో క్వశ్చన్స్ 50 ఉంటాయి. సో అంటే ఎలా అప్డేట్ ఉండాలంటే 1 minute కి 1 క్వశ్చన్ చేసేలాగా ఉండాలి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా బాగా
ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ అచీవ్. ఓకే, సో ఇది ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్. ఇది స్పోర్టివ్ గా తీసుకోండి. మార్క్స్ బాగా తెచ్చుకోవాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి. మార్క్స్ బాగా తెచ్చుకోవాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ పాయింట్ ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. సో మీకు రేపటి నుంచి ఉండేది ఒక వార్ జోన్. ఎస్, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినవి అయ్యి ఉండొచ్చు, కానీ డిఫరెంట్ చాప్టర్స్, డిఫరెంట్ మోడల్స్, రైట్? మీరు చాలా బాగా కాన్సన్ట్రేషన్ గా విత్ ఇన్ ద టైమ్ లో చేసేలాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేటువంటి 300 మార్క్స్ ఉంటుంది. సో చాలా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. కంగారు పడకూడదు, జాగ్రత్తగా చేయండి. ఒకేసారి 50 మార్క్స్ నుంచి 300 మార్క్స్ ఏంటి అని చెప్పి మీరు టెన్షన్ పడొద్దు. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? సో ఇప్పుడే మనం ట్రై చేద్దాం. సో మార్క్స్ కోసం కాకుండా సబ్జెక్ట్ కోసం ప్రెజెంట్ చదవండి, మార్క్స్ అవే వస్తాయి, రైట్? మీరు టెన్షన్ తీసుకోవద్దు, పానిక్ అవ్వద్దు, కూల్ గా ఆలోచించండి, కూల్ గా చేయండి. ఆల్రెడీ చేసిన సమస్య కాబట్టి ఈజీగా చేయొచ్చు. సో రేపటి నుంచి వీకెండ్ రివిజన్ 1 నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. రైట్? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, అండ్ దిస్ ఇస్ రామ్, అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్. సో నేను చెప్పింది ఏంటంటే కన్క్లూజన్, 300 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. సో 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి, 25 క్వశ్చన్స్ ఇంటెలిజెన్స్ నుంచి, 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి, 25 క్వశ్చన్స్ జీకే నుంచి ఉంటాయి. అండ్ చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నుంచి మీరు ఇది అసలైన మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. సో డోంట్ వేస్ట్ ద టైం, రైట్? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.